అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. మీరందరూ బాగున్నారు కదండి. మనము ప్రకటన గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ప్రకటన 21వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలుసుకుని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసం 1-2 వచనాలు చదివి వినిపిస్తాను. అంతటా నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఈ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత మనం సారాంశం రాసుకోవాలి. ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే నూతన యెరూషలేము పరలోకము నుండి దిగి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తన భర్త కోసం అలంకరింపబడిన వధువులాగా సిద్ధపరచబడింది. ఇది సంఘమును వధువుగా పోల్చి వివాహం చేసుకున్న యేసు ప్రభువారు మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. సంఘంతో నివసించడానికి వస్తున్నట్లుగా సూచిస్తుంది కదండి. ఈ వాక్య భాగాన్ని మనం చదివి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అప్పుడు సంఘము ఏదైనా తోటలో ఉన్నట్లుగానే దేవునితో పరిపూర్ణమైన సహవాసాన్ని మరియు ఆనందము యొక్క సంపూర్ణతను అనుభవిస్తుంది. సంఘం భూమిపై నమ్మకంగా మరియు పరిశుద్ధంగా ఉన్నవారు దేవుడు సిద్ధం చేసిన కొత్త ఆకాశమును మరియు కొత్త భూమిని వారసత్వంగా పొందుతారు. అయితే తమ విశ్వాసాన్ని ద్రోహం చేసి విగ్రహాలను అనుసరించేవారు అగ్ని గంధకముతో మండే గుండములో వారు వారసత్వంగా పొందుతారు. దానిలోనికి సాతాను పడవేయబడతాడు. ఇవన్నీ కూడా సారాంశంగా మనం చూడగలుగుతాం. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుని గురించిన గొప్ప సంగతులు మనం తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 3-4 వచనాలు. దేవుడు మనతో ఉండి ప్రతి దుఃఖాన్ని మరియు బాధను తొలగిస్తాడు. మనం ఈ భూమిపై నడుస్తున్నప్పుడు, ముఖ్యంగా దేవుని ప్రజలుగా మన విశ్వాసంతో జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనము దుఃఖించబడ్డానికి మరియు కన్నీరు కార్చుటకు చాలా సమస్యలు వస్తుంటాయి కదండి. అయితే అంతిమ తీర్పు రోజు వచ్చినప్పుడు దేవుడు మనలను తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఆయన చేర్చుకుంటాడు. మనలను బాధల నుంచి విడిపిస్తాడు. ప్రియమైన వాళ్ళ విషయాన్ని మనం ఆలోచించాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు అనేక బాధలు, దుఃఖాలు కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కానీ వాక్యము సెలవిస్తుంది ఇవన్నీ కూడా చివరి వరకు భరిస్తూ దేవుని కొరకు జీవించిన వారని, దేవుని యొక్క కొత్త ఆకాశము భూమి, ఈ బాధలు ఉండవు అని, ఈ బాధల నుంచి మనకు విముక్తి కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆలోచన. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠంను గ్రహించడానికి వీలు కలుగుతుంది. 2వ వచనం. గొర్రెపిల్ల యొక్క వధువు అయిన సంఘము తనను తాను పరిశుద్ధతో అలంకరించుకోవాలి. యేసు తన వధువును బబులోను ధరించే విలాసవంతమైన రంగురంగుల విలాసాలతో అలంకరించాడు. బదులుగా ఆయన ఆమెను, సంఘమును వాక్యముతో నీటితో కడగడం ద్వారా శుద్ధి చేసి పవిత్రపరుస్తాడు. ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. సంఘాన్ని పవిత్రపరుస్తాడు అనే అలంకారము అలంకరించుకో. నా సమాజం మనస్సంగం నేను శుద్ధ కొరకు ప్రయత్నిస్తాను. మనస్సంగం ప్రయత్నిస్తుంది. మరియు మనము యేసు ద్వారా నిరంతరము మనల్ని మనం పరిశుద్ధతలోకి నడిపించబడ్డానికి, పవిత్రపరచుకోవడానికి మనము ప్రయత్నిస్తున్నాం. వాక్యానికి అనుమతిస్తున్నాం, దేవునికి అనుమతిస్తున్నాం.
ప్రియమైన వాళ్ళ సంఘము దేవుని ఎదుట నిలబడినప్పుడు పవిత్రంగా పరిశుద్ధంగా అలంకరించు. ఆయన రక్తం ద్వారా మనము ప్రతిరోజు నేను సంఘము శుద్ధి చేసుకున్నప్పుడు పరంగా తీర్చిదిద్దాం. ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వందనాలు. నీ వాక్యమును బట్టి అవునైనా నీవు మాకు కొత్త భూమిని సిద్ధపరుస్తావు. దాని కొరకు మేము సిద్ధపడడానికి సాయం చేయండి. శుద్ధాత్మతో దాన్ని చెప్పుకుంటే క్రీస్తునామాలు తండ్రి. ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైంది గాక.